నా పేరు సత్యనారాయణ కులకర్ణి. నేను ఇక్కడ బేసికల్గా ఇంజనీర్. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ లో చాలా ప్యాషనెట్గా డెవలప్ చేస్తున్నాం. దాదాపుగా 7-8 years అయింది. ఓకే, సింపుల్ రీజన్ ఈ బిజినెస్ ఎందుకు మొదలు పెట్టామంటే దాదాపుగా 10-12 సంవత్సరాలు జాబ్ చేసేటప్పుడు ఆ 10-12 సంవత్సరాల అనుభవంలో చూసాం. మేము ఏదైతే కోరుకుంటున్నామో అది ఏ కోణంలో ఏ యాంగిల్లో అది అయ్యేటట్టు ఎక్కడ కనిపించలేదు మాకు. ఎందుకంటే మాకు సీనియర్స్ ఉన్నారు, గత 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అక్కడ. ఓకేనా, వాళ్ళ పొజిషన్ చూసిన తర్వాత అక్కడ అదే పని చేసుకుంటూ పోతే రిటైర్మెంట్ అప్పుడు కూడా మనం కోరుకునే కోరిక అక్కడ పూర్తి అయ్యేటట్టు కనిపించలేదు అన్నట్టు. ఓకే, అలాంటప్పుడు మా లైఫ్ లో డైరెక్ట్ సెల్లింగ్ వచ్చింది. ఓకే, ఇది చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే పెట్టుబడి లేదు, చేస్తూ ఉద్యోగం కూడా డిస్టర్బ్ చేసట్లేదు. పార్ట్ టైంలో కొంచెం ప్యాషనేట్ గా పని నేర్చుకొని చేస్తే ఒక 2-3 సంవత్సరాల్లో జీవితమే మారిపోతుందంటే ఎందుకు చేయొద్దు అనిపించింది. జస్ట్ ఒక్క రీజన్ తో మొదలు పెట్టాం, జస్ట్ మా జాబ్ ని రీప్లేస్ చేయడానికి. ఓకే, థ్యాంక్స్ గాడ్ అయితే ఉద్దేశంతో ఈ బిజినెస్ లో వచ్చాము, అది పూర్తి చేసుకున్నాము. దాంతో పాటు చాలా మందికి హెల్ప్ చేస్తున్నాము వాళ్ళ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీరు ఒక్కరే వచ్చి ఉండొచ్చు, మేము కూడా ప్లాన్ చేసినప్పుడు ఒక్కరినే చూసాం. మాకు అర్థమైన తర్వాత ఈ జర్నీలో మాతో పాటు కొన్ని 100,000-1,00,000 మంది వస్తున్నారు, చాలా మంది జీవితాలు మారుతున్నాయి. అదే దారిలో మీరున్నారు. ఈ రోజు మీరు ఒక్కరు ఉండొచ్చు, రాబోయే రోజుల్లో మీతో పాటు 1,00,000 మంది వస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు చాలాసార్లు ఒక మూవీ చూసి ఉంటారు, స్పెషల్లీ మన గాంధీ గారి క్లిప్పింగ్ చూపిస్తుంటారు. ఇంతకుముందు సినిమాతో తగ్గింది అప్పుడు సినిమా చూసేటప్పుడు సినిమా స్టార్ట్ చేయక ముందు కొన్ని క్లిప్ చూపించేవాడు. మా చిన్నప్పుడు ఏంటంటే కొన్ని లీడర్స్ దగ్గర చూపించేవాళ్ళు, కొన్ని స్పెషల్ హిస్టారికల్ అప్పుడు గాంధీజీ వీడియో చూపించేవాళ్ళు. ఆ దండి మార్చికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే బయలుదేరుతుండే, చేతిలో కట్టె పట్టుకొని ఒక్కడే ఉండే, వెంటనే చూడలేదు, నడుచుకుంటూ పోయిండు. ఒక్కరు 1,00,000 మంది అనేప్పుడు ఫాలో అయ్యారు అన్నట్టు. ఓకే, అదే విధంగా ఈ రోజు మీరు ఒక్కరే ఒక డిసిజన్ తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఓకే, మీ నడకలో మీ ఆలోచనలకి ఇంప్రెస్ అయ్యి ఏదైతే మీరు పనిలో ఉన్నారో దాన్ని ఫాలో అయ్యి మీతో పాటు కొన్ని 1,00,000 మంది రాబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దాంట్లో ఒకవేళ ఆ రోజు గాంధీ నడిచేటప్పుడు ఇంటి నుంచి బయలుదేరిన నా ఎంబడి ఎవరు వస్తుందో అని ప్రతి 5 నిమిషాలకి ఎక్కడ చూస్తే ఆయన కిలోమీటర్ నడిచేవాడు కాదన్నా, అవునా కదా. ఆయన వెను తిరిగి చూడకుండా నడుచుకుంటూ పోయాడు కాబట్టి అంత సక్సెస్ తీసుకోగలిగారు. అదే దారిలో మనం ఉన్నాం కాబట్టి మీరు కూడా పని మొదలు పెట్టినప్పుడు మీరు లెక్క లేకండి. ఓకేనా, ఏ పర్పస్ తో బిజినెస్ లో వచ్చారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా అయిపోతాయి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది సంగాడిలో చూస్తుంటే. ఓకేనా, హాల్ ఫుల్ ఓవర్ జామ్ అయిపోయింది, అందరికీ ఫుల్ క్రౌడెడ్ గా నిండి ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు నాకు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడు నేను బిజినెస్ స్టార్టింగ్ లో మొదలు పెట్టినప్పుడు మేము అదృష్టవంతులము. బిజినెస్ స్టార్ట్ చేసిన నాకు తెలిసి 10-15 రోజుల లోపలనే ఫస్ట్ మీటింగ్ కి ఎస్వి హరి సార్ వచ్చారు. ఫస్ట్ మీటింగ్ కి ఆయన చీఫ్ మెంటర్, మా అందరికి కూడా వినీతి ఫౌండర్. హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తున్నారు. అప్పుడు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తే ఒక అరగంట కోసం వచ్చారు. నాకు బాగా తెలుసు ఆ రోజు మీటింగ్ మనం ఇంట్లో చేసాము. నాకు తెలిసి ఒక 10 మంది ఉండి ఉంటాం. దాంట్లో షబీర్ సార్ ఉన్నారు, మన రాజేశ్వర సార్ ఉన్నారు, ఇంకొంతమంది ఉన్నారు. ఓకేనా, దాంట్లో కొంతమంది స్టార్ట్ చేసుకుంటే స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసిన చూస్తున్నారు. ఇక్కడ మీరు రాజేశ్వర చూస్తున్నారు, తర్వాత మన షబీర్ సార్ చూస్తున్నారు వాళ్ళ అచీవ్మెంట్ ని. బట్ ఆ తర్వాత మేము చిన్న మీటింగ్ చేసుకుంటూ పోయాం. 5 మందితో 10 మందితో చాలా సార్లు మీటింగ్ జనాలు పిలిచేవాళ్ళము. చాలా మీటింగ్స్ నో షో వెళ్ళేవి, అంటే జనాలు ప్లాన్ పెట్టినట్టు వచ్చేవాళ్ళు కాదు. ఓకే, మేము 3-4 కూర్చునేది, అరగంట మాట్లాడేది, ఛాయ్ తాగి వెళ్ళిపోయేది. అదే ప్లాన్ ని ప్రాక్టీస్ చేసేవాళ్ళం మా మధ్యనే. అట్లా చేసుకుంటూ కొన్ని రోజుల్లో ఇల్లు ఫుల్ అయిపోయింది. అంటే ఇంట్లో ఉంటే ఆ రూమ్ ఫుల్ అయిపోయింది. అదొక చిన్న స్కూల్కి వెళ్ళాం, అక్కడ మొదలు పెట్టాం. అక్కడ జనాలు రావడం, మళ్ళీ తగ్గిపోవడం, మళ్ళీ రావడం, అట్లా చేసుకుంటూ తర్వాత మేము షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ మన సత్యసాయి టెంపుల్లో అక్కడ చేయడం మొదలు పెట్టాం. ఆ తర్వాత ఈ రోజు ఇక్కడ వచ్చాం, ఈరోజు హాల్ ఫుల్ అయిపోయింది. ఓకేనా, దీని అంతే క్రెడిట్ గోస్ టు యూ. నేను మాటలు సంగారెడ్డి కాదు. ఓకేనా, ఇలాంటి మీటింగ్ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం చాలా జరుగుతున్నాయి. ఈరోజు ఎన్ని మీటింగ్లు ఒకటి టైం ఎక్కడికి జరుగుతున్నాయో మాకు తెలియదు అన్నమాట.
ఓకే, మీరు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీతో పాటు కూడా రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. ఓకే, నాకు చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. ఈరోజు మేము బిజినెస్ మొదలు పెట్టినప్పుడు బోర్డు మీద పెట్టి రాసేవాడు. ఇప్పుడు సెండవ ప్లాన్ చెప్పారు కదా, ఇక్కడ నుంచి ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, ₹1,00,000 వస్తాయి, ఫారెన్ ట్రిప్ తీసుకోవచ్చు. ఓకేనా, మీ బుక్ లో ఫోటో వస్తుంది, మీ పేరు గుర్తింపు వస్తుంది, నలుగురిలో మీరు గుర్తింపు పడతారు. ఒక లెవెల్ తర్వాత మీరు ఉన్నా లేకున్నా చేసినా డబ్బులు వస్తూ ఉంటాయి. అది ఇక్కడ చెప్పేవాళ్ళము. అది ఏది మా దగ్గర లేకుండే, అది ఏది కూడా మా దగ్గర లేకుండే. కానీ ప్రతి వాళ్ళకి నువ్వు హోప్ ఇచ్చేవాళ్ళము. కొంతమంది నవ్వుకొని వెళ్ళేవాళ్ళు, కొంతమంది నవ్వేవాళ్ళు. అవును కదా, ఎవరైతే నమ్మారో మాతో పాటు నడిచారో, ఓకేనా, మొత్తం మీరు చరిత్రను మారిపోయింది. ఓకే, చాలా మంది సక్సెస్ అవుతున్నారు, చాలా మంది లైఫ్ లో మారుతున్నాయి అని చూస్తున్నారు. అవును కదా, ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు నాకు బాగా గుర్తుంది ఆ రోజులు ఎప్పుడైతే ఇంద్రగిరి సార్కి ఫస్ట్ చెక్ 50,000 వచ్చిందో అప్పుడు మాకు సంతోషానికి హద్దులు లేవు. ఏంటంటే ఎస్, ఈ బిజినెస్ లో 50,000 కూడా వస్తాయని విషయం అర్థమైంది. చెప్పడం వేరు, చూడడం వేరు. అవునా కదా, చెప్పడానికి ఏమని చెప్పొచ్చు, కానీ చూపించడము చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అదే విధంగా ఎప్పుడైతే ఫస్ట్ కార్ వచ్చిందో దాదాపుగా మేము 12 సంవత్సరాలు పనిచేసినప్పుడు అక్కడ రాని కార్ ఎప్పుడు బైక్ మీద ఉండేవాళ్ళము. ఇక్కడ రాగానే జస్ట్ ఒక 6 months కార్ చూసుకోగలిగాం. మా చాలా లక్కీ కార్ అని చెప్పొచ్చు. ఆ కార్ ఇంత హోప్ ఇచ్చింది. ఈరోజు 100 కార్లు టీంలో వస్తున్నాయి. ఆ ప్రభావం ఆగలేదు, ఇంకా నడుస్తూనే ఉంది. రోజు కొత్త కార్లు టీంలో వస్తూనే ఉన్నాయి అన్నట్టు. అదే విధంగా మాకు ఇంద్రగిరి సార్కి ఫస్ట్ 1 lakh వచ్చినప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అయినాం. ఓకేనా, 2 lakhs కి ఇంకా హ్యాపీ ఫీల్ అయినాం. అదే విధంగా సార్ తో పాటు మా చెట్లు పెరుగుకుంటూ పోయాయి. అదే విధంగా టీంలో చూస్తే ఇక్కడ చాలా మంది చూస్తున్నారు. ఇక్కడ చూస్తూ ఇక్కడ సంఘటిత కావచ్చు, మొత్తం మనం చుట్టుపక్కల కావచ్చు, వినింగ్ హైదరాబాద్ లోపల. ఓకేనా, 50,000, 1,00,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు, 15 లక్షలు దాకా ఇక్కడ చూస్తున్నాం ఇదే టీం నుంచి. ఓకేనా, లక్షలు చెప్పడంతో ఈజీ అయిపోయింది. అవునా కదా, ఓకేనా. ఈ బిజినెస్ పవర్ చూస్తే ఇదే వెస్టీజ్ నుంచి దాదాపుగా 1,50,00,000 నెల సంపాదించే వాడు కూడా ఉన్నారు. నేను ఏం చెప్తున్నాను అంటే, ఓకేనా, మీరు తెలిసో తెలియక బిజినెస్ లో వచ్చిండ్రు, తెలిసో తెలియక బిజినెస్ లో వచ్చిండ్రు. మీకు కొంతమంది మీకు జబర్దస్తి పిలుచుకొచ్చుండొచ్చు, కొంతమంది ఊకి ఎంబడి కలిపితే కాదనలేక వచ్చుండొచ్చు, ఒకసారి క్రికెట్ ఎక్కువ పోయిద్దామని. రీజన్ ఏదైనా కావచ్చు, బట్ ఎలాగో వచ్చారు, చూస్తున్నారు. ఓకేనా, అర్థమైనా కాకుండా ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు కఠినంగా శ్రమ పడితే మీరు మీలాగా ఉండరు. మొత్తం మీ లైఫ్ లో ఒక యూటర్న్ వస్తుంది. మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ పొందే అవకాశం ఉంది. డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యంతో పాటు డబ్బు వస్తుంది. అంటే మేడం చెప్పినట్టు బయట డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి, కాదన్నా. అవునా కదా, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి, పెట్టుబడి కావాలా, లేకుంటే చాలా పెద్ద చదువు కావాలా, లేకుంటే హై లెవెల్ స్కిల్స్ కావాలా. ఓకే, ఇక్కడ అది ఏది అక్కర్లేదు. ఇక్కడ కావాల్సింది ఓన్లీ రెండు మీ దగ్గర ఉంటే చాలు. ఏంటది అంటే, ఒకటి మీ ఏజ్ 18+ ఉండాలా, రెండోది మీ ఊపిరి ఆడుతూ ఉండాలా. అవి 2 ఉంటే ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు అడగరు, మీకు ఏం కాదు అదే అడుగుతారు. మీకు అప్లయన్స్ సపోర్ట్ చేయడానికి జస్ట్ విన్నింగ్ నుంచి సిస్టమ్ ని ఫాలో అవుకుంటూ మీ అప్లయన్ చెప్పింది ఫాలో అవుకుంటూ ఉంటే రాబోయే కొన్ని రోజుల్లో మీ రూపురేఖలే మారిపోతున్నాయి. ఇప్పటిదాకా మీ స్టేట్ మీద చూశారు, చాలా మంది వచ్చారు. అవునా కదా, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొందరు వ్యవసాయదారులు ఉన్నారు, కొందరు స్టూడెంట్స్ ఉన్నారు, కొందరు హౌస్ వైఫ్ ఉన్నారు, కొందరు ఎంప్లాయీస్ ఉన్నారు. అవునా కదా, వేరే కేటగిరీలో పనిచేసుకుంటూ వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి అందరూ సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ చూశారు, కొందరికి 50,000, 40,000, 70,000, 1,00,000, 2 లక్షలు చూశారు కదా. అవునా కదా, ఇప్పుడు తర్వాత చూస్తారు మీరు. ఓకే, 5 లక్షల పని సంపాదించే వాళ్ళు కూడా. ఓకే, బట్ ఏంటంటే ఈ బిజినెస్ చాలా పెద్దది, చిన్నది కాదు. దీన్ని అర్థం చేసుకోవడంలో టైం పడుతుంది. ఈ బిజినెస్ చూసిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకుంటే ఈ మధ్యన వచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ బిజినెస్ చూసిన తర్వాత ఈ బిజినెస్ పెరగాలి అంటే ఏం కావాలా, ఫస్ట్ మీకు టీం కావాలా. అవునా కదా, ఆ టీం తయారు చేసే క్రమంలో, ఆ టీం తయారు చేసే ప్రాసెస్ లో మీరు చాలా మంది జనాలతో మాట్లాడతారు కదా. మాట్లాడినప్పుడు
రియాక్షన్ సేమ్ ఉంటుందా? అందరి నుంచి రెస్పాన్స్ సేమ్ ఉంటుందా? సేమ్ ఉండదు. ప్రతి వాళ్ళ రెస్పాన్స్ వేరు వేరు ఉంటుంది. ఓకేనా? రకరకాల చెప్తారు. వెస్టీజ్ మాకు తెలుసు, వెస్టీజ్ బిజినెస్ చేసినాము, మేము చేసి వదిలేసినాము, దాంట్లో ప్రొడక్ట్ ఉంటాయి, జనాల్ని పిలవాలా, జనాలు తొందరగా రారు, జనాలు వినరు, చాలా క్రికెట్తో కూడుకుని పని రకరకాల చెప్తుంటారు. అవునా కదా? ఇప్పుడు చిన్న మీకు ఒక సంఘటన చెప్తా, దానివల్ల మీరు అర్థం చేసుకోవచ్చు బిజినెస్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఒక నలుగురు గుడ్డలు ఉండ్రి, వాళ్ళ కళ్ళు కనిపించవు. ఒక ఏనుగు దగ్గర తీసుకొచ్చారు, వాళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ ఇచ్చారు ముట్టుకోవడానికి. అడిగారు ఏంటని. ఒక పర్సన్ కి తోక దగ్గర తీసుకెళ్లి తోక పట్టుకొని చెప్పారు. ఓకేనా? ఆయనకి అడిగారు ఇప్పుడు ఏం పట్టుకున్నాను. ఆయన నాకు చాలా తాడు, చాలా మెత్తగా, చాలా మంచి తాడు అని చెప్పాడు. అదేంటది? వెనుగు తోక ఉండి అని చెప్తుంది ఏంటి? తాడు ఉందని. అవునా కదా? ఇంకో పర్సన్ తీసుకెళ్లారు, తీసుకెళ్ళిన తర్వాత కాళ్ళు ముట్టుకుని చెప్పారు, కాళ్ళు ముడిపించారు, చూసారు, టచ్ చేశారైనా చూస్తారు, ఏం చూసావు, ఏం ముట్టుకున్నావు అంటే ఒక స్తంభం లాగా మెత్తని స్తంభం అని చెప్పాడు అన్నమాట. అక్కడ ఏముండే? ఏనుగు కాలు ఉండే. ఇంకో పర్సన్ తీసుకెళ్లారు. ఓకేనా? ఆయన వీప్ పైన చేతి తిప్పించారు. అంటే ఆయనకి అడిగిందంటే ఓ చాలా మెత్తగా ఉంది, మంచి గోడలాగా ఉన్నారు. ఏంటంటే వాళ్ళు ఏం చూశారో, వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో అదే చెప్పారు. కానీ వాస్తవం అది ఉందా? అక్కడ ఏముండే? అక్కడ ఏనుగు ఉండే. మీరు కూడా వెస్టీజ్ బిజినెస్ చేసేటప్పుడు మీరు జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో అదే మీకు చెప్తారు. ఓకే, స్పెషల్లీ కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ కావద్దు. వాళ్ళు చెప్పింది నిజం కాదు. ఎట్లయితే ఏనుగుని వాళ్ళు చూడకుండా కళ్ళు మూసుకొని చూసి ఫీల్ అయి చెప్తారో, ఈ వెస్టీజ్ ని కూడా పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళకి అర్థమైందో చెప్తుంటారు. వాళ్ళకి అర్థమైందే కరెక్ట్ కాదు. వాస్తవమే కదా? అందుకని మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మీరు ఓపెన్ మైండ్ తో క్లాస్ చేయొచ్చు. మీరు ఎట్లయితే మీరు ఓపెన్ మైండ్ తో ఏం చూసినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా అది గోడ కాదు, అది కడుపు, అది వీపు ఉంది, అది తోక ఉంది, అది తాడు కాదు, అది నాకేమంటారు పిల్లర్ కాదు, అది కాలు మీద తెలుస్తుందో అట్లా వెస్టీజ్ అర్థమైన వాళ్ళకి దీంట్లో సక్సెస్ అవ్వడం ఈజీ ఉంటుంది. దీంట్లో అర్థమైన వాళ్ళు బయటికి వెళ్ళరు, అర్థం కాని వాళ్ళు లోపల రారు. కన్ఫ్యూజ్ అసలు కావద్దు. ఓకేనా? చూడండి, ఇంత బిజినెస్ సింపుల్ గా ఉన్నప్పుడు సక్సెస్ రేట్ ఏంటి? మొన్న ఈ మధ్యన ఒక ప్లాన్ చెప్పడానికి వెళ్ళాను నేను. మంచి జెంటిల్ మ్యాన్ అన్న ప్లాన్ మొత్తం చూశారు. క్వశ్చన్స్ ఏం లేవు అని దగ్గర. ఓకేనా? సార్ బిజినెస్ ప్లాన్ సింపుల్ ఉంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. ఓకేనా? బట్ నేను చూసింది ఏంటంటే, నాకు చాలా మంది ప్లాన్ చెప్పారు కూడా, నేను మార్కెట్ స్టడీ చేస్తున్నాను. నేను గమనించింది ఏంటంటే, వెస్టీజ్ బాగుంది, ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి, యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ బిజినెస్ బిల్డ్ చేయడానికి నాకు తెలిసి టైం వేస్ట్ అనిపిస్తూ ఉంది. ఏమనిపిస్తుంది? టైం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. ఎవరో ఒక సక్సెస్ అవుతారు, అందరు సక్సెస్ కారు అని చెప్పారు. ఓకేనా? కరెక్టా? నేను కరెక్ట్ అని చెప్పాను, నేను నో అనలేదు. నేను అది వాస్తవం కూడా, అది వాస్తవం కూడా. నేను చెప్పాను, నాకు ఒక్క ఫీల్డ్ చూపించండి సార్ మార్కెట్ లోపల, ఒక్క ఫీల్డ్ చూపించండి ఇక్కడ 100% సక్సెస్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉందా? ఎక్కడ ఉండదు. సక్సెస్ ఎప్పుడు కూడా మైనారిటీలో ఉంటుంది, మెజారిటీలో సక్సెస్ ఉండదు. ఆ మెజారిటీ సక్సెస్ కాదు. అది ఒక పర్సన్ డివిసిటీ అయినప్పుడు విన్నింగ్ టీం లోపల ఎంత బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకుంటూ, ఓకేనా, వాయిద్యాలతో ఒక ఛత్రికని అక్కడి నుంచి తీసుకొస్తారు. ఎందుకు? అందరు చేయలేని పని, కామన్ గా చేయలేని పని చేశారు కాబట్టి తీసుకొస్తారు. అది సక్సెస్. ప్రతి 5% కి 8% చిత్రాలు తీసుకొస్తే దానికి బిల్లు ఉంటుందా? బిల్లు ఉండదు. కాబట్టి సక్సెస్ ఇక్కడే కాదు, ఏ ఫీల్డ్ లో పైన అది మైనారిటీలోనే ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, మీరు డిస్కస్ చేస్తాను. నేను ఇప్పుడు ఎంతమంది క్రికెట్ తెలుసు? చాలా అందరికి తెలుసు కదా? అవునా కదా? చాలా మంది ఆడుతుంటారు కదా, క్రికెట్ ఆడుతుంటారు కదా? అవునా కదా? మరి ఎంతమంది క్రికెట్ ఆడుతున్నారు? కొంతమంది గల్లీలో ఆడతారు, కొంతమంది స్టేట్ లెవెల్, కొంతమంది స్కూల్ లెవెల్, కొంతమంది టోర్నమెంట్లో ఆడుతుంటారు. బ్యాట్ పట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా నేషనల్ టీంలో, ఇండియన్ క్రికెట్ టీంలో
చోటు సంపాదించే అవకాశం ఉందా? ఉందా? ఎంత కష్టపడ్డా అవకాశం ఉందా? అక్కడ ఓన్లీ 11 మందికి మాత్రమే అవకాశం ఉంది. అక్కడ ఓన్లీ 11 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఆ 11 మంది కోసం లక్షల మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. లక్షల మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవం కాదా? ఎవరైతే దాంట్లో ఆరితేరుతారో, బాగా కష్టపడతారో, బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ అక్కడ దాకా వస్తారు. వాస్తవం కాదా? అందరికి ఓపెన్ సీక్రెట్, అక్కడ 11 మందికి అవకాశం ఉంది, కానీ లక్షల మంది అక్కడ పోటీ పడుతున్నారు. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి పంపిస్తున్నారు అకాడమీలో కోచింగ్ కోసం, ట్రైనింగ్ కోసం. వాస్తవమా కాదా? అంటే వాళ్ళు తెలియదా? ఓన్లీ కోచింగ్ పంపిస్తే అక్కడ సక్సెస్ వస్తుందని తెలియదు కదా, వాళ్ళు తెలుసు కదా. తప్పని అయినా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. ఓన్లీ 140 కోట్ల మందిలో ఓన్లీ 11 మందికి అవకాశం ఉంది. అక్కడే అంత డబ్బు పెట్టి కష్టపడుతున్నప్పుడు ఓకే, ఇక్కడ అడగని వెస్టీజ్ లో ఏం పెట్టున్నాం మనం? ఓకేనా, ఇక్కడ 11 మంది కాదు 11 లక్షల మంది అయినా టీచర్ కావచ్చు. ఇక్కడ ఆపేది ఎవరు లేరు, మీకు మీరు ఆకుంటే తప్ప. ఓకే, ఎంత కష్టపడితే అంత పొందే అవకాశం ఉంది. సక్సెస్ రేట్ ఎందుకు తక్కువ అంటే జనాలు కష్టపడకే తయారు లేరు. నేను చాలా మంది బిజినెస్ లాగా తీసుకోవట్లేదు, ఇదేదో స్కీమ్ లాగానో, ఏదో ప్రోడక్ట్ అమ్మే కార్యక్రమం లాగానో, ఏదో మాట్లాడే కార్యక్రమం తీసుకొని దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ సీరియస్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని ఒక 2 ఏళ్ళు కష్టపడితే ఈ బిజినెస్ లో అసలు తిరిగే ఉండదు. ఎవరైనా సక్సెస్ కావచ్చు, ఎంతమంది కావచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఎలక్షన్స్ వస్తాయి. అది ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్ కావచ్చు. ఓకేనా, చీఫ్ మినిస్టర్ ఎంతమంది అవుతారు? స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎంతమంది అవుతారు? చీఫ్ మినిస్టర్ ఒక్కడే, ప్రైమ్ మినిస్టర్. కానీ కోరిక ఎంతమంది ఉంటుంది? వాళ్ళు ఎంపీగా గెలిచినా కానీ ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. సీఎం ఛాన్స్ ఉందా? లేదు. బట్ మన వెస్టీజ్ లో కాంపిటీషన్ లేదు. ఎవరైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, జస్ట్ కష్టపడి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తే చాలు. మరి ఇంత ఈజీ బిజినెస్ పెట్టుకొని సక్సెస్ రేట్ తక్కువదంటే ఏం చెప్పాలి? ఓకేనా, నేను మాట చెప్పాను. ఎవరైనా బాక్సింగ్ చూసారా? బాక్సింగ్ ఎంతమంది చూశారు? అప్పుడు ఎంతమంది ఆడారు అనట్లేదు, నేను ఎంతమంది చూశారు అడుగుతున్నాను. చాలా మంది చూశారు కదా. ఓకేనా, ఒక దీంట్లో ఇద్దరు బాక్సింగ్ చేస్తూ ఉంటారు, అవునా కదా. ఆ తర్వాత ఒక మనిషి కింద పడిపోతాడు, ఒక ప్లేయర్ కింద పడిపోతాడు. ఆయన పడిపోగానే ఆయన ఓడిపోయినట్టు డిక్లేర్ చేస్తారా? చెయ్యరు. అక్కడ రెఫరీ ఉంటారో ఆయన అవకాశం ఇస్తాడు. 1 2 3 10 నాకు తెలిసి 10 కౌంట్ చేస్తారు. ఆ 10 కౌంట్ చేసే లోపు ఆయన లేవకపోతే ఓడిపోయినట్టు. ఓకేనా, ఏ టర్న్ లేచినా మళ్ళీ పోటీ పడవచ్చు. వాస్తవం కదా? ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ వెస్టీజ్ లో ఉంది. ఇక్కడ మీకు ఎస్, ఈ బిజినెస్ లో మీరు ఓడిపోయినట్టు ఎవరు డిక్లేర్ చేయరు. ఎప్పటిదాకా మీకు మీరు ఒప్పుకోరు. నేను ఓడిపోయాను అని ఒప్పుకునే వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. గెలుపు ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది, అవునా కదా. ఇక్కడ ఆ బాక్సింగ్ లో కొట్టినట్టు రక్తం రాదు, అవునా కదా. లేవలేనంత మీకు ఇబ్బంది ఉండదు. ఓకేనా, ఎప్పటిదాకైతే మీకు మీరు ఎస్ ఇక నేను చేయలేను, నేను కాదు అనుకున్నప్పుడే మీరు ఒప్పుకున్నప్పుడే ఎగ్జిట్ అవ్వచ్చు, అవునా కదా. బట్ అంత కింద పడ్డప్పుడు కూడా అక్కడ సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు. బట్ యు ఆర్ వెరీ లక్కీ పర్సన్స్. మీతో పాటు మీ స్పాన్సర్ ఉన్నారు, మీ అబ్బాయి ఉన్నారు, మీ మెంటర్స్ ఉన్నారు. ప్రతి క్షణం అనుక్షణం మీకు హెల్ప్ చేస్తున్నారు. మీకు పడ్డప్పుడు లేవడానికి అన్నట్టు. నాకు మార్కెట్ లో ఒక బిజినెస్ చూపించండి, అక్కడ మీకు హెల్ప్ చేసి ఎవరు ఉన్నారు? నో వన్. కదా, చచ్చినా మీరే, గెలిచినా మీరే, ఓడినా మీరే, సక్సెస్ అయినా మీరే. ప్రతి క్షణం మీకు మీరే అక్కడ ఫైట్ చేయాలి తప్ప ఇక్కడ టీమ్ ని మీకు సపోర్ట్ చేయడానికి అప్లైడ్ ఎల్ఓఎస్ మొత్తం రెడీగా ఉంది హెల్ప్ చేయడానికి. మరి ఇంటి సపోర్ట్ దొరుకుతున్నప్పుడు హెల్ప్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ బిజినెస్ చూసినప్పుడు ఎంతమంది క్యామెల్ చూశారు? 110.
చూసింది కదా, అవునా కదా? ఓకేనా? దాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవచ్చు ఈ బిజినెస్ బిల్డ్ చేయడానికి. దాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఒకసారి దాన్ని స్టడీ చేయండి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? చూడండి, ఎక్కువ మట్టుకు ఒంటెల్ని అంటే క్యామెల్ని డెజర్ట్ లో ఎక్కువ వాడతారు, అవునా కదా? డెజర్ట్లలో దానికున్న స్పెషాలిటీ ఏంటంటే ఒక్కసారి అది నీళ్లు తాగితే మళ్ళీ వారం రోజుల వరకు దానికి నీళ్లు అవసరం లేదు. నీళ్ళు లేకుండా, నీళ్ళు తాగకుండా పని చేయగలదు. అదే మనిషి ఉన్నాడు, ఓకేనా, వారం రోజులు నీళ్ళు తాకుంటూ ఖాళీ ఉండొచ్చు, నీళ్ళు తాగి ఖాళీగా ఉండొచ్చు. బట్ ఒంటె మాత్రము ఒకసారి నీళ్ళు తాగితే వారం రోజుల దాకా అది నీళ్ళు లేకుండా పని చేయగలదు, అవునా కదా? దానికి చాలా మంది దానికి ఒక పేరు పెట్టారు, ఎడారిలో ఉంది పడవ అని. ఎడారిలో ఉన్న దానికి పడవ అంటారు. ఎందుకంటే అది ఒకసారి దాని ప్రయాణం మొదలు పెడితే అది ఆగదు. ఓకే, అక్కడ చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఏముంటే చాలా వేడి ఎక్కువ ఉంటుంది, అక్కడ చాలా వేడి ఎక్కువ ఉంటుంది. ఆ వేడి గాల్పుల ద్వారా అక్కడైతే శాండ్ ఉంటుందో, ఇసుక ఉంటుందో, అది వేడిగా గాలి వచ్చినప్పుడు అది లేచుకుంటూ కండలో పడతా ఉంటుంది, దానికి మొహానికి తగులుతూ ఉంటుంది, బాడీకి అంతా అది వచ్చి హీట్ చేస్తూ ఉంటుంది. ఏది? వేడి శాండ్, అవునా కదా? అయినా కానీ అంత టఫ్ సిచ్యువేషన్ కూడా అది వెనకాడదు, అది నిలబడదు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తా ఉంటుంది. అంతేకాదు దానిపైన దాదాపుగా 200 kg వరకు వెయిట్ కూడా వేసి ఉంటారు. వెయిట్ తీసుకొని ముందుకెళ్తుంది. మనం కూడా బిజినెస్ లో ఉన్నాం, అవునా కదా? నలుగురు కాదనేసరికి క్వశ్చన్ మార్క్. కోల్డ్ ఏమున్నాయంటే క్వశ్చన్ మార్క్. అసలు ఇది నడుస్తుందా? అసలు అవుతుందా? నేను చేయగలనా? వీళ్ళకి బాగానే ఉంది, అవుతుందా? వర్కౌట్ అవుతుందా అని చాలా సార్లు చిన్న ప్రశ్నల దగ్గర ఇరుక్కొని చాలా మంది క్విట్ అవుతుంటారు. వస్తావు కదా? కానీ అదే అక్కడ చూసినప్పుడు, వంట చూసినప్పుడు వెనక్కి తిరగకుండా అది ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తుంది. ఓకే, గుర్రం చూసాం మనము. గుర్రం చాలా స్పీడ్గా పరిగెత్తుంది, బట్ దానికి ఆపోజిట్ లో ఏనుగు మాత్రం చాలా స్లోగా వెళ్తుంది. ఇది మన ఒంటె చాలా స్లోగా వెళ్తుంది, అది గుర్రం లాగా పరిగెత్తలేదు. కానీ ఎడారి విషయం చెప్పినప్పుడు ఎప్పుడు కూడా దాని గుర్రాన్ని కౌంట్ చేయరు, అది ఒంటెని క్యామెల్ని కౌంట్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే ఆ టఫ్ సిచ్యువేషన్ లో తక్కని పోగలిగింది అక్కడ ఓన్లీ ఏది? ఒంటె మాత్రమే. ఓకే, ఎందుకు చెప్తానంటే కొంతమంది బిజినెస్ లో ఉన్నారు చాలా రోజుల నుంచి. సిచ్యువేషన్స్ ఏమైనా కావచ్చు, కొంత వెనుకబడి ఉండొచ్చు, కొంచెం స్లో ఉండొచ్చు. అంత మాత్రాన ఆధారపడే అవసరం లేదు. ఓకే, మీరు ఆ ఒంటెని మీరు ఆదర్శంగా తీసుకోండి. మనం 100 మీటర్ పరుగులో లేము, 100 మీటర్ పరుగులో లేము. రన్నింగ్ చూస్తాం కదా మనం, 100 మీటర్స్ ఎవరు ఎంత తొందరగా దానికి టచ్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు, అవునా కదా? మనము 100 మీటర్ పరుగులో లేము, మనం మ్యారథాన్ లో ఉన్నాము. మ్యారథాన్ అంటే కొన్ని కిలోమీటర్స్ పోవాల్సి ఉంటుంది. అక్కడ తొందరపడితే లాభం లేదు, అలసిపోతాము, అవునా కదా? స్లోగా వెళ్ళినా కానీ అక్కడ దాకా టచ్ చేయొచ్చు. మీకు డెడ్ లైన్ లేదు, ఇప్పుడే ఇన్ని రోజులు కంప్లీట్ చేయాలనేది. మీరు డెడ్ లైన్ ఫిక్స్ చేసుకొని మీ కెపాసిటీ పట్టుకొని అక్కడ దాకా ఎవరైనా ఎప్పుడైనా మూవ్ అవ్వచ్చు. మీకు వచ్చే వెనకబడ్డ ఒక్కొక్క అడుగు ముందేసుకుంటూ అక్కడ టచ్ చేసే 100% అవకాశం మీ దగ్గర ఉంది. ఇదే మీరు ఒలింపిక్ లో రన్నింగ్ రేస్ చూసినప్పుడు 100 మీటర్స్ కావచ్చు, 400 మీటర్స్ కావచ్చు, అది ఒలింపిక్స్ ఎన్నిసార్లు అవుతాయి? సంవత్సరానికి అవుతుంది? ఎవ్రీ ఇయర్ అవుతుందా? కాదు. ఎప్పుడవుతుంది? ఎవ్రీ 4 years 5 years? ఎవ్రీ 4 years కి అక్కడ కాంపిటీషన్ జరుగుతుంది. దానికి ప్రపంచం మొత్తం మీద జనాలు పార్టిసిపేట్ చేస్తారు. చేసిన తర్వాత గోల్డ్ మెడల్ ఎంతమందికి వస్తుంది? ఒక్కరికి వస్తుంది. సెకండ్ పర్సన్ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సెకండ్ పొజిషన్ లో వస్తారు, అవునా కదా? వాడు ఎప్పుడు సెకండ్ పొజిషన్ కోసం ప్రయత్నం చేసింది ఫస్ట్ పొజిషన్ కోసమే. కానీ ఒక్కసారి ఫెయిల్ అవుతే మళ్ళీ 4 years రాత్రి పగలు కష్టపడాల్సిందే, అవునా కదా? బట్ ఇది వెస్టీజ్ లోపల ప్రతి నెల మీకు ఒలింపిక్ గేమ్ ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? లాస్ట్ మంత్ కోల్పోయిన దానికి చేయడానికి మళ్ళీ నెక్స్ట్ మంత్ చేసుకునే అవకాశం 100% మీకు ఉంటుంది.
ఓకేనా? ప్రపంచంలో ఈజియెస్ట్ బిజినెస్ ఏదంటే అది వెస్టీజే. కాబట్టి జనాలకు అర్థం కాకని జనాలు పరిశీలించుంటారు. జనాల మైండ్ లో డబ్బు సంపాదన చాలా కష్టమైన పని అని బాగా ఫీడ్ అయి ఉంది. డబ్బు సంపాదించడం కష్టమైన పని, అంత ఈజీగా రాదు అనే విషయం బాగా ఫీడ్ అయింది. ఇక్కడ డబ్బులు ఏదైతే ప్రాసెస్ ఉందో అది చూసిన తర్వాత ఇట్లా వస్తుంది. అసలు చాలా మట్టి ఎక్సెప్ట్ చేయరు, బిజినెస్ కిందనే ఒప్పుకోరు, బిజినెస్ కిందనే ఒప్పుకోరు. అవును కదా? ఒకటి అర్థమవుతుందో వాళ్ళ అదృష్టవంతులు. ఆ తర్వాత నిలకడగా కొన్ని రోజులు కష్టపడితే మీరు ఈ బిజినెస్ సక్సెస్ కావచ్చు. ఓకే, బిజినెస్ ఇది దాదాపుగా వెస్టీజ్కి 20 సంవత్సరాలు అయింది ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ జూన్లో 21 years లో ఉంటాం. అంటే పూర్తిగా యవ్వనంలో ఉంది వెస్టీజ్ బిజినెస్. ఓకేనా? యవ్వనంలో ఉంది. అస్సలు ఎప్పుడైనా చూసినా చిన్న పిల్లలా చూసినప్పుడు దాకా ఇక్కడ నుంచి బిజినెస్ పెరిగింది. ఇప్పుడు రాబోయే అయితే సంవత్సరాలు ఉన్నాయో అక్కడ చాలా అద్భుతాలను చూడబోతున్నారు. చాలా అద్భుతాలను చూడబోతున్నారు. ఇప్పుడు దాదాపుగా 3,000 కోట్ల టర్నోవర్ లోపలనే ఇక్కడ 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు కోట్ల రూపాయలు తీసుకుంటున్నప్పుడు, ఓకేనా, ఈ టర్నోవర్ 20,000 కోట్లకు 50,000 కోట్లకు పోయినప్పుడు ఇక్కడ మీలో కూర్చున్న వ్యక్తులు ప్రతి వాళ్ళ ఇన్కమ్ కూడా కొన్ని కోట్లలో ఉంటుంది, మంత్లీ ఇన్కమ్. రెండు విషయాలు ఆధారపడి ఉన్నాయి. ఒకటి నమ్మడము, అప్పటిదాకా నిలకడగా నిలబడడం. అవునా కదా? ఓకే, నాకు చెప్తుంటారు కొంతమంది 2006-07 లోపల కొంతమందికి ప్లాన్, అప్పుడు నేను కూడా లేదు, నాకు తెలియదు, సీనియర్ చెప్తుంటారు. అప్పుడు పోయి ప్లాన్ చెప్పినప్పుడు మన సిద్ధార్థ్ సింగ్ గారు చెప్తారు ఆయన. ఓకే, అప్పుడు ప్లాన్ చెప్పినప్పుడు చాలా మందికి ప్లాన్ మంచిగా అనిపించేది, వాళ్ళకి అనిపించేది అన్ని బాగానే ఉన్నాయి, దీంట్లో కొంచెం అప్పడాలు ఉంటే బాగుండే, అప్పడాలే లేవు. మాకు ఇట్లా రోజు అప్పడాలు తింటాం మేము, అప్పడాలు లేవు కదా. మరి అప్పడాల కోసం మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాల్సిందే కదా, ఈ బిజినెస్ చేయాలా, అప్పడాలతో పక్కా చేస్తుంటే చెప్పినట్ట ఆయన. అంటే సరే అప్పడాలు వచ్చాక నేను చెప్తాను చెప్పినట్టు ఆయన. ఇప్పటిదాకా అప్పడాలు రాలేవు, ఈయన ఇన్కమ్ 1,50,00,000 వెళ్ళిపోయిందంట. 1,50,00,000 వెళ్ళిపోయింది. ఆ 1,00,00,000 రూపాయలు ఎన్ని అప్పడాలు కొనొచ్చో అర్థం చేసుకోవచ్చు. మరి అరే 10 రూపాయలు అప్పడాల కోసం బిజినెస్ వదులుకున్నా జనాలు. దీంట్లో ఒక చిన్న సందర్భం గుర్తొస్తా ఉంది. జాక్మా అని చైనాలో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, అలీబాబా సంస్థ వచ్చిన వ్యక్తి. ఆయన ఒక వీడియో చూస్తున్నప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పారు. ఓకేనా? ఎంతమంది కోతులు చూసారు? కోతులు అదే అందరూ చూస్తుంది అయితే గుడ్. ఓకేనా? ఓ కోతి కనిపించినప్పుడు దాని ముందు 2 అరటిపళ్ళు పెట్టండి, ఒక 500 నోట్ పెట్టండి. దేని పట్టుకుంటుంది అది? ఏం పట్టుకుంటుంది? అరటిపండు. ఎందుకు? అప్పుడప్పుడు తినేవచ్చు. పాపం మా కోతికి తెలియదు 500 రూపాయల లోపల ఇన్ని అరటిపండ్లు కొనొచ్చని. అవునా కదా? చాలా మంది మనం కూడా అదే తప్పు చేస్తుంటాం వాళ్ళు కూడా. అవునా కదా? వాళ్లకు ఉన్న 15-20 వేల జాబ్ లోపల అసలు వాళ్ళకి టైమే లేదు లక్షల రూపాయల ఇన్కమ్ సంపాదించడానికి. చాలా మంది చెప్పే క్వశ్చన్, మీకు చెప్పే ఆన్సర్ ఏంటంటే, సార్ బిజినెస్ బాగుంది, అన్ని బాగుంది, టైమే లేదు. టైం ఎక్కడ పోతుంది? 20 సంపాదించి జాబ్లో పోతుంది, 50 జాబ్లో వెళ్తుంది. ఓకేనా? అది కూడా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందో అది తెలియదు. వానికోపు వచ్చిన వీడియో పోవాలా, వీనికోపు వచ్చిన వీడియో పోవాలి. అవునా కదా? మరి దానికోసం రాత్రింబో కష్టం తయారున్నాము. కానీ ఇక్కడ ఒక సక్సెస్ అయిపోయిన తర్వాత తరతరాల దాకా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటే అది చేయడానికి టైం లేదు. మరి ఏమనాలి మరి? అవునా కదా? అందుకని దేవుడు అందరికీ ఈ బిజినెస్ అదృష్టవంతులు అందరికి ఇవ్వడు, కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఈ బిజినెస్ ఇస్తాడు. ఓకేనా? ఆ అదృష్టవంతులు మీరు అందరూ కూడా. అందుకనే ఈరోజు సండే పూట బయట ఎన్ని ఫంక్షన్స్ ఉండొచ్చు, సినిమాల్లో శిఖాలు ఉండొచ్చు, మీ దావత్ అన్ని వదులుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే మీ భవిష్యత్తు కోసం మీరు సీరియస్ ఉన్నారు కాబట్టి కూర్చున్నారు. వాస్తవమే కాదా? ఈ రోజు ఒక అర్థమైపోతే మీరు చేసిన పనికి కొన్ని తరాలు సుఖపడతాయి. ఈరోజు మీరు చేసిన పనికి కొన్ని తరాలు సుఖపడతాయి. దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలా? మనమే తీసుకోవాలి. ఆ రోజు ధీరుభాయ్ అంబానీ చూసినట్టయితే పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నప్పుడు నాకేం చేసేది ఉంది, నాకు ఒక ఇల్లు గడిచిపోతే చాలు, ఒక 20 లక్షలు చాలు అనుకొని అవకాశాన్ని యూజ్ చేయకుండా ఉండి ఉంటే ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి వచ్చేవాడు కాదు, అట్లీస్ట్ ఇండియా కన్నా.
అవునా కదా? ఆయన పడ్డ కష్టానికి ఈరోజు వాళ్ళ పిల్లలు ఇంత పెద్ద బిజినెస్ డెవలప్ చేస్తున్నారు. ముఖేష్ కావచ్చు, అనిల్ కావచ్చు. అవునా కదా? ఒకవేళ ఆ రోజు అంబానీ ఆ బిజినెస్ స్టార్ట్ చేయ ఉండకపోతే, ప్రాసెస్ లో ముందు కంటిన్యూ చేయకుండా ఉంటే, ఈ రోజు వాళ్ళు ఏదో కంపెనీలో మేనేజర్ ఉండరు, చిన్న కంపెనీ పెట్టుకుని ఉంటారు. వాడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి ఉంటారు. అవునా కదా? ఆయన పడ్డ కష్టానికి ఈరోజు వాళ్ళ పిల్లలు సుఖపడట్లేదా? అవునా కదా? మరి రేపు మీ పిల్లలు సుఖపడాలా, మీకు లైఫ్ టైం గుర్తుంచుకోవాలా, వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో ఉండాలా అంటే ఎవరు కష్టపడాలా? మీరా వాళ్ళ? ఫస్ట్ స్టార్ట్ ఎక్కడి నుంచి కావాలా? మన దగ్గర నుంచే. కంఫర్ట్ జోన్ లో ఆ 20,000, 50,000 లక్షల రూపాయల లోపలనే నాకు అన్ని ఉన్నాయి అనుకుంటే అంతకన్నా ముందుకు వెళ్ళలేము మనం. అవునా కదా? ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలా, నో డౌట్. లేని దాని గురించి ప్రయత్నం చేయాలా, అప్పుడే సక్సెస్ వస్తుంది. ఓకే, అదే పట్టుకుని అక్కడే ఉంటే డెవలప్మెంట్ పెద్దగా రాదు. మన భార్య సార్ చెప్తుంటాడు, దాని మంచి మాట చెప్తాడు. ఓకేనా? ఏమంటారంటే మీకున్న మంచి సిచ్యువేషన్ ఇంకా మంచి సిచ్యువేషన్కి అడ్డెక్కియండి. ఈరోజు మీకున్న కంఫర్ట్ ఏదైతే ఉందో అది ఇంకా మీరు డెవలప్ కాకపోవడానికి కారణం అవుతుంది. నాకెందుకు అన్నీ ఉన్నాయి కదా. అవునా కదా? కాబట్టి ఈ విషయాన్ని ఆషామాషిగా తీసుకోకుండా ఒక 2 years కమిట్మెంట్ తో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సిస్టమ్ చెప్పే పనిని అప్లై చేసే ప్రతి పనిని మీరు జాగ్రత్తగా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే చూస్తూ 2 సంవత్సరాల్లో మీ రూపురేఖలు మారిపోతాయి. టైం అయినరా? బోర్డు చెయ్యండి. ఓకే, సరే. మరి అన్ని మాటలు బాగానే ఉన్నాయి, లక్షలు మాట్లాడుతున్నారు, కోట్లు మాట్లాడుతున్నారు. అవునా కదా? మరి ఎట్లా వస్తాయి? ఎవరికైనా డౌట్ ఉందా? క్వశ్చన్ వస్తుందా? చేయలేకపోవచ్చు. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉండొచ్చు కదా, ఏం చేస్తే ఈ లక్షలు వస్తాయి మనకి? అవునా కదా? ఇది చూడండి, 2024 ఎండింగ్ లో ఉన్నాం మనం. 2024 ఎండింగ్ లో ఉన్నాం. ఓకేనా? 2025కి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము దానికి వెల్కమ్ చేయడానికి. 31st నైట్ జోరుగా ఉంటుంది. అవునా కదా? ఆటలు, పాటలు, పార్టీలు. అవునా కదా? చాలా దానికి కొత్త ఆలోచనలతో 2025కి మనము వెల్కమ్ చెప్తూ ఉన్నాం. చెప్పమా? అవునా కదా? టీవీల ముందు, పాటల ముందు చాలా మంది పబ్లకు వెళ్తారు, డాన్స్ చేస్తుంటారు, చాలా మంది నిర్ణయాలు తీసుకుంటారు, నేను రాబోయే సంవత్సరం ఇది చేస్తానని. ఇప్పటిదాకా ఎన్నో క్యాలెండర్లు మారిపోయినాయి అనుకుంటున్నాయి, కానీ పెద్దగా చేంజ్ వచ్చింది ఏం లేదు. కొంతమంది లైఫ్ లో మాత్రమే చేంజ్ వచ్చింది. బట్ ఈ రోజు మీకు కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను. ఆ విషయాల్ని మీరు సీరియస్ గా తీసుకుంటే 2025 మీ లైఫ్ లో తిరిగి రాని సంవత్సరంగా ఉండాలా, గుర్తు ఉండిపోయే సంవత్సరంగా మారిపోవాలా. మరి దానికోసం రెడీగా ఉన్నారా మీరు? పక్కా చూద్దాం. 2020 సంవత్సరం లోపల మీరు ఏం చేస్తే మినిమం 1 lakh ఇన్కమ్కి వెళ్ళొచ్చు, మినిమం 1 lakh ఇన్కమ్కి వెళ్ళొచ్చు, ఒక కార్ తీసుకోవచ్చు అని చూద్దామా? మరి ఎంత రెడీగా ఉన్నారు? వెరీ గుడ్. ఓకే, చూడండి, ఇప్పటిదాకా మీకు చాలా డెమో చూపించబడ్డాయి. హెల్త్ కేర్ లో, ఉమెన్ కేర్ లో, పర్సనల్ కేర్ లో. ఓకేనా? ఆటో కేర్ ఉంది. ఇప్పుడు సలీం గారు మీకు అగ్రి కేర్ తీసుకుంటారు. ఓకేనా? చాలా పెద్ద ప్రొడక్ట్ రేంజ్ ఉంది. దాదాపుగా 350-450 కన్నా ఎక్కువ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి, ఆర్గానిక్ ఉన్నాయి. ఓకేనా? అది ఓన్లీ మీకు ప్రొడక్ట్ యూజ్ చేయడానికే కాదు, ఆ యూజ్ చేసుకుంటూ దాంతో పాటు బిజినెస్ కూడా చేసుకునే అవకాశం మీకు వెస్టీస్ కలుగుతా ఉంది. సింపుల్ ఒక మాట చెప్పాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే నెలకి ఒక 15,000 బిజినెస్ చేయడం ఫస్ట్ నేర్చుకోవాలా. ఏదైనా కానీ చేసిందాక రాదు, చేస్తేనే వస్తుంది. మీరు చేయగలిగినంత చేస్తే రాగలిగినంత వస్తుంది, చెయ్యాలి చేస్తేనే రావాల్సింది వస్తుంది. అవునా కదా? ఇప్పుడు మీకు టార్గెట్ ఇస్తున్నాను. మీకు నెలకి 1 lakh మినిమం కావాలనుకున్నప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ చేయాల్సినప్పుడు ఏంటి, నెలకి ఒక 15,000 బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవాలా. దానికి పాయింట్స్ కింద చూస్తే దాదాపుగా మనం 500 పాయింట్స్ 500 PV పర్ మంత్ టర్న్ ఓవర్ చేయడం నేర్చుకోవాలా. ఆర్ యు రెడీ? మరి లక్షల ఇన్కమ్ కావాలన్నప్పుడు ఏదైనా చేయాలి కదా మరి. అవునా కదా? 15,000 టర్న్ ఓవర్ చాలా చిన్న టర్న్ ఓవర్. బయట పల్లి అన్నవాడు కూడా చేస్తున్నాడు ఒక రోజుకు. అవునా కదా? మనం మాట్లాడుతున్నాం మొత్తం నెల మొత్తం మీద. అట్లా అని మీరు బండి మీద ఈ సబ్బులు పేస్ట్ దానికి ఏమంటారు సీల్ చూసుకొని సబ్బులు పేస్ట్ గలిగా తిరిగి అవసరం లేదు. అర్థమైందా? చాలా దర్జాగా హుందాగా బిజినెస్ ని డెవలప్ చేయొచ్చు. ఓకే, అట్లా ఉంటే యాజ్ ఏ ఇంజనీర్ గా నేను ఈ బిజినెస్ రాకపోదు.
అర్థమైందా? నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు గల్లీలో బండ మీద బలసానికి సామాన్లు తిరగడానికి. ఓకే, చాలా ఉన్నతంగా చాలా ప్రొఫెషనల్ వేలో ఈ బిజినెస్ బిల్డ్ చేసే అవకాశం మీకు కలుగుతుంది. దానికి ఏం చేయాలా? ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ఇంట్లో అయితే వస్తువులు ఉన్నాయో యూజ్ చేయడం మొదలు పెట్టాలా. అంటే ఎగ్జాంపుల్ గా మీ ఇంట్లో పేస్ట్ బ్రష్ అవసరం ఉంది, ఓకేనా? పక్క షాప్ లో కాకుండా ఫస్ట్ కొనాల్సింది మీ దగ్గర మీరు, అంటే వెస్టీజ్ దగ్గర కూడా మొదలు పెట్టాలా. ఆ పని చేయవచ్చా చేయలేమా? ఎంతమంది తయారున్నారు? వెరీ గుడ్. అదే ఇప్పుడు వెస్టీజ్ లోపల పప్పులు ఉప్పులు లేవు, అది బయట కొనవచ్చు, ఓకేనా? అంటే వెస్టీజ్ లో అయితే లేదో అది మాత్రం బయట కొనాలా, అయితే వెస్టీజ్ లో ఉందో అది కంపల్సరీగా వెస్టీజ్ దగ్గర కొనడం మొదలు పెట్టాలా. చేయవచ్చా? అలా చేయడం వల్ల మీ ఫ్యామిలీ సైజ్ మీ ఇన్కమ్ బట్టి నెలకి 100, 150, 200 PV చేయొచ్చా లేదా? ఓకేనా? రాకపోతే ఫస్ట్ నేర్చుకోండి, ఫస్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి, ఓకేనా? ఆ తర్వాత రెండో పని చేయాలా, ఏంటంటే షేర్ చేయడం, ఓకేనా? షేర్ ఎలా చేస్తాం మనము? మీ దగ్గర బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఓకేనా? దాన్ని మీరు ప్లాన్ చూపించినప్పుడు కొద్దిగా బిజినెస్ లో రారో వాళ్ళు ప్రొడక్ట్ కొనే అవకాశం ఉంటుంది మంచిగా అనిపించిన తర్వాత, ఓకేనా? ఇక్కడ చిన్న టెక్నిక్ ఉంది, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలా. రిటైర్డ్ అయిపోయిన పర్సన్ 60 సంవత్సరాలు దాటిపోయినాకే ఆయన పోయి 1,00,000 వస్తుంది, కార్ వస్తుంటే ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన హెల్త్ ప్రాబ్లం, ఆయన బీపీ ఉంది, షుగర్ ఉంది, మొక్కలు ఉంది. హెల్త్ మీద మాట్లాడినప్పుడు ఆయన బిజినెస్ లో అంటే ఆయన ప్రొడక్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అవునా కదా? ఆయన ఇష్టపడితే డిస్కౌంట్ కార్డ్ చేసి మీకు ఐడి ఇవ్వచ్చు, లేదంటే ప్రొడక్ట్ షేర్ చేయొచ్చు, ఓకేనా? ఈ విధంగా ఒక పర్సన్ కి ఒక హెల్త్ ఇష్యూ సాల్వ్ అవుతే ఆయన 10 మంది తీసుకొస్తాడు, ఓకేనా? ఫస్ట్ ఏమైంది? మీరు యూజ్ చేశారు. సెకండ్ ఏమైంది? కొంతమందికి అది షేర్ చేశారు. ఓకే, ఇక మూడో పని, మన నెట్వర్క్ మార్కెట్ ఉన్నాము, బిజినెస్ పెంచాలి కాబట్టి ఏం చేయాలా? కొన్ని న్యూ జాయినింగ్ తీసుకురావాలా. మినిమం 2 to 3 జాయినింగ్ విత్ PV. ఈ 3 కాంబినేషన్ లో 500 PV జనరేట్ చేయగలమా లేదా? ఓకేనా? చేయొచ్చా లేదా? ఎంతమంది రెడీ ఉన్నారు? ఓకే, వెరీ గుడ్. అందరు చేయలేకపోతే సంతోషం, ఓకేనా? డౌట్ ఉంటే చేయలేకపోతే మీ అప్లైన్ సపోర్ట్ తీసుకోండి, నేర్చుకోండి. ఈ పని చేయకుండా చాలా పెద్ద సక్సెస్ మనం చవి చూడలేము, ఓకేనా? ఎంత తొందరగా ఈ పని నేర్చుకుంటే అంత తొందరగా పని అయిపోతుంది, ఓకే? ఒకవేళ నేను చెప్పే ఈ 500 PV కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే విన్నింగ్ టీమ్ చెప్పేది ప్రతి దీంట్లో వచ్చేస్తుంది. అది కోర్ కావచ్చు, గో గెటర్ కావచ్చు, క్రౌన్ క్లబ్ కావచ్చు, అవునా కదా? మీ పిన్స్ కావచ్చు, వెస్టీజ్ ఏ ఆఫర్ తీసుకొచ్చినా రేపటి రోజు అవి అన్ని కూడా ఈ ఒక్క ఫార్ములాతో అచీవ్ చేయొచ్చు. దీన్ని మీరు కట్టి అర్థం చేసుకుని యూజ్ చేసుకుంటే అది ఓకే. ఆ తర్వాత మీ 6 విడతలలో 6 విడతల్లో కనీసం 6 మందికి మీరు 500 PVలో తీసుకొస్తే మీ ఇన్కమ్ 12 నుంచి 15 వేలు ఉంటుంది. మీరు 500 చేస్తున్నారు, ఒక 6 మందిని నేర్పిస్తున్నారు. ఇది ట్రై మనకి ఇట్లా చేసుకుంటూ ఆ డెవలప్ చేసుకుంటూ ఆ తర్వాత ఇదే 16 నుంచి ఒక 10 మందికి మీరు 500 PV తీసుకురావాలా. ఇది ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది. ఆ 10 మంది ఇంకో 10 మందికి మీరు డెవలప్ చేసినప్పుడు మీ టీంలో 100 మంది ఉంటున్నారు 500 PVలో. సలీంజీ ఉన్నారా సార్? అక్కడ 100 మంది 500 PVలో వస్తే ఎంత ఇన్కమ్ రావచ్చు? దాదాపుగా 2 లక్షలు టచ్ చేయవచ్చు. కానీ చాలా మంది అంటారు, బాబా 100 మంది సార్ ఒక్కళ్ళు గతి లేదు, బోర్డు మీద రానికి బాగానే ఉంది, నిజానికి బాగానే ఉంది, అసలు అవుతుందా ఇది? అవునా కదా? ఇంపాసిబుల్, చాలా కష్టం సార్, మాకు 2 నెలలు చేస్తున్నామేమో అసలు అవ్వట్లేదు. ఇది ఓన్లీ వినర్కి బాగున్నాయి, చప్పటి కొట్టడానికే బాగున్నాయి, కానీ వర్కౌట్ కాదు. ఇట్లా ఎంత కనిపిస్తున్నది? చేతులు వేస్తున్నా చూడండి. పర్లేదు, లేపండి, పర్లేదు. బాబు క్లాప్ ఇవ్వదు, ధైర్యంగా చేయలేతారు కాబట్టి. थोड़ा टाइम ले सकता हूं मैं, 2-4 मिनट? ठीक है, नहीं इंपॉर्टेंट पॉइंट्स है. ఓకే, చూడండి, సింపుల్ మాట చెప్తా. ఒకసారి ఒక గోల్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ గోల్ మర్చిపోవాలా.
ఒకసారి ఒక గోల్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ గోల్కి మర్చిపోవాలా, ఓన్లీ ఆ గోల్ కోసం ఏదైతే పని చేయాలో ఆ పని చేసుకుంటూ పోతే మీకు తెలియకుండానే ఆ గోల్ని అచీవ్ చేయవచ్చు. 24 గంటలు ఇదే ఆలోచించుకుంటున్నప్పుడు మీ సక్సెస్ రావడం కష్టమైపోతుంది. అట్లనే అడ్డంకులు కనిపిస్తుంటాయి మీకు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతమందికి డ్రైవింగ్ వచ్చు? స్కూటర్ కావచ్చు, లేకపోతే కార్ కావచ్చు. స్కూటీ కాదు, గేర్ వాళ్ళ బండి, అవునా కదా? ఓకే, నాకు బాగా గుర్తుంది. నేను ఫస్ట్ టైం చేతకు నేర్చుకున్నప్పుడు, ఫస్ట్ టైం బండి నడుపుతున్నప్పుడు చాలా టెన్షన్ అయ్యేది. ఓకేనా, ఆ చేతిలో గేర్ ఉండేది, అక్కడ చూసేవాళ్ళం ఫస్ట్ గేరా సెకండ్ గేర్ అని చూసుకుంటూ మార్చేవాళ్ళం. అడ్డం వస్తే అప్పుడు బ్రేక్ వేయాలా, అవునా కదా? గుంతు వచ్చినా బ్రేక్ వేయాలి, అప్పుడు మళ్ళీ గేర్ మార్చాలా. ఆ చూసులో టెన్షన్ అయిపోయేది అన్నట్టు. కానీ ఇప్పుడు చూస్తున్నాం మనము, అది చేసి చేసి అలవాటు అయిపోతా, అది రొటీన్ అయిపోయింది. గేర్ మార్చడానికి, అంకేమంటారు, రేస్ చేయడానికి, బ్రేక్ కొట్టడానికి ఆలోచించే అవసరం లేదు, ఆటోమేటిక్ గా అయిపోదా? ఈరోజు ఫోన్ మాట్లాడుతూ కార్ నడుపుతున్నాం, అవునా కదా? ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్లా అయింది? ఆ ప్రాసెస్ ని కంటిన్యూ చేయంగా అది ఆటో పైలట్ వెళ్ళిపోయింది. మీ ప్రమేయం లేకుండానే అవన్నీ జరిగిపోతున్నాయి, అవునా కదా? అదే విధంగా ఇది కూడా మీకు అలాగే జరుగుతుంది. 100 కాదు, మీ టీంలో 1000 మంది కూడా తయారవుతారు. అది మీ ప్రమేయం లేకుండా. ఎలాగో చూద్దామా మరి. ఫస్ట్ ఈ పని చేయండి, ఆ తర్వాత మీరు దీన్ని మర్చిపోండి. ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 10 మందికి. ఎంతమందికి? 10 మందికి. ఓకేనా? మీ పని ఒక 6 లెగ్ లో 10 మందికి 500 PV తయారు చేయడం. ఇది ఈజీనా కాదా? అది 2 months కావచ్చు, 6 months పట్టచ్చు, నో ప్రాబ్లం. చేయలేమా? చేయొచ్చు కదా? ఓకే. ఈ ప్రాసెస్ లో కూడా కొన్ని టెన్షన్స్ వస్తుంటాయి. ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఉన్నాను, ఫస్ట్ టైం మీటింగ్ వచ్చాను, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. 500 PV చేయాలా, ఈరోజు మొదలు పెట్టాను. ఓకే, సక్సెస్ఫుల్ గా కష్టపడిన 500 PV అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 10 మందిని తయారు చేయాలా, అవునా కదా? నేను కౌంటింగ్ మొదలు పెట్టినా 10 చేయాలి. ఏమైంది? ఈ మంత్ లోపల, నెక్స్ట్ మంత్ లోపల, జనవరి లోపల 4 తయారు చేసిన. దేంట్లో? 500 PVలో. ఐఎమ్ వెరీ హ్యాపీ, అవునా కదా? ఎందుకు? 10కి దగ్గర వస్తా ఉంది. 4 అయిపోయినాయి, ఇంకెన్ని మిగిలినాయి? 6 మిగిలినాయి, అవునా కదా? అదే ఉత్సాహంతో పనిచేస్తున్నా. ఫిబ్రవరి వచ్చేసరికి ఆ 4లో 2 చూసుమన్నారు. ఏమైంది? 2 చూసుమన్నారు, అవునా కదా? అప్పుడు టెన్షన్ పెడితే హ్యాపీనెస్ వస్తుందా? హ్యాపీగా ఉంటామా? బాబు ఏం చేయాలి సార్, కష్టపడి 4 తయారు చేసినా 2 కోళ్ళు ఎత్తలేదు, అవునా కదా? రమ్మంటే రారు, కొనమంటే కొందరు, కన్సిస్టెన్సీ పోతుంది, అది చూసుకోవట్లేదు వాళ్ళు. ఇలాగే అవుతుంది. డోంట్ వరీ, ఓకేనా? ఆ తర్వాత ఏం చేయాలా? మళ్ళీ ఉత్సాహాన్ని కోల్పోకుండా అదే ఉత్సాహంతో పనిచేసుకుంటూ పోవాలా. ఆ మార్చి నెల లోపల, ఓకేనా, 4 నుంచి 6కి రావచ్చు, 4 నుంచి 6కి రావచ్చు. 6 రాగానే అగైన్ వీఆర్ హ్యాపీ, సార్ 6 అయినాయి, ఐఎమ్ వెరీ నియర్ టు 10. కానీ ఎక్కువ వచ్చేసరికి అది 3 అయిపోతాయి మరి, అవునా కదా? అట్లా అవ్వకుంటూ, ఓకేనా, రేపు నుంచి 4 నుంచి 6 నుంచి 8 నుంచి 4 నుంచి 12 నుంచి మళ్ళీ 9 నుంచి 15 నుంచి 10 అట్లా అనుకుంటూ ఒక లెవెల్ లోపల 10 సెట్ అయిపోతాయి. అది 2 months కావచ్చు, 6 months కావచ్చు, 8 months కావచ్చు, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎంతమంది లోపల ఎంతమంది 500 PV చేశారో లాస్ట్ 2 months వల్ల, లాస్ట్ మంత్ కొంచెం లిస్ట్ నిలబడొచ్చా? ఒకసారి నిలబడండి, లేచారు సార్ 500 PVలో ఉన్నవాడు. చూడండి, ఇంతమంది నిలబడ్డారు ఇక్కడ, అవునా కదా? మీ అందరికీ గ్రేట్ క్లాప్స్. ఇక్కడ గుడ్ న్యూస్ చెప్పాను అక్కడ, దీంట్లో సగం మంది పేరు నాకు తెలియదు, సగం మంది పేరు నాకు తెలియదు, ఓకేనా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్. ఒక్కసారి 10 మందిని పర్ఫెక్ట్ గా చేసిన తర్వాత ఆ 10 మంది అదే 10 మంది చూసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? అది 100 అయిపోతుంది. దీంట్లో ప్రమేయం ఉందా? మీ ప్రమేయం ఇక్కడ దాకా ఉండే, ఓకేనా? వీళ్ళకి మీరు మోరల్ సపోర్ట్ చేసేవాడు, ట్రైనింగ్ టీచింగ్ ఇచ్చి ఉంటారు, కానీ ఫీల్డ్ గా పనిచేసింది వాళ్ళే ఉంటారు. ఈ 100 మంది ఇంకో 10 మంది తీసుకొస్తే అది 1000 అయిపోతారు, అవునా కదా? ఇది తీసుకొని 2-3 టైమ్స్ పట్టొచ్చు. వాట్ ఇస్ రాంగ్?
అప్పుడు ఇన్కమ్ అది 10-15 లక్షలు 20 లక్షలు వెళ్ళిపోతున్నాడు. ఇంత సింపుల్ ఇంత ఈజీ బిజినెస్ ఉంది. ఓకేనా, మీరు యాప్ తీసి యాప్ లోపల సార్ నా టీం లోపల 1000 మంది ఉన్నారు 500 అవుతలేవు సార్. మీరు కౌంట్ చేయాల్సింది యాప్ నంబర్స్ కాదు, మీరు కౌంట్ చేయాల్సింది ఈ నంబర్లు. మీరు కౌంట్ చేయాల్సింది ఈ నంబర్. నా టీంలో ఎంతమంది 500 పీలు ఉందన్నట్టు. అంటే మీకు ఇప్పుడు కోర్ ఏంటి 500 పీతో మీరు కోరుకోవాలా. ఓకేనా, అట్లా 6 లెగ్లలో మీరు కోర్ తయారు చేస్తే 500 పీతోనే గోగెటర్ అవుతారు మీరు. బై డిఫాల్ట్ డూప్లికేషన్ లో క్రౌడ్ లోకి వస్తుంది. మీకు తెలియకుండా కారు ఇల్లు బంగ్లా అన్ని వచ్చేస్తాయి, ఫారెన్ వస్తాయి, బద్దన్న వస్తాయి అని కూడా. మీరు ఫోకస్ చేయాల్సింది ఈ 500 పీవీ పైన. దానికోసం రెడీనా మరి? పక్కా? ఎంతమంది ఇప్పుడు దుబాయ్ ట్రిప్ వస్తున్నారు? హ్యాండ్ రేజ్ చేయొచ్చు. నిలబడండి, 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 నిలబడండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా, 12 13. ఓకే, 15 మందికి వస్తున్నారు. ఓకే, బట్ థ్యాంక్ యూ. కూర్చోండి. రిమైనింగ్ అందరికి నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా. అవసరమైతే మీటింగ్ తర్వాత ఒక 500 రూపీస్ బాండ్ తీసుకోరండి, నేను సైన్ చేస్తాను పైన. ఈ ఫార్ములా ఫాలో చేస్తే ఈ హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా 2026 వచ్చే ట్రిప్ లో మీరు అందరూ క్వాలిఫై అయ్యారు. దాంట్లో ఎలా వస్తుంటాను ఓన్లీ సింగిల్ ఫార్ములా 500 రూపీస్ కంప్లీట్ చేయడమే. అది చేస్తే మీ దశ దిశ అన్ని మారిపోతాయి. ఓకేనా, దాంట్లో రెడీనా మరి? ఓకే, నెక్స్ట్ ట్రిప్ లో ఎంజాయ్ చేద్దామా? ఓకేనా, 2025లో మీ టార్గెట్ అంటే 1 ఇయర్ లోపల మీ కనీసం 100 మంది 500 పీలో తీసుకురావాలా. ఇది నేను ఇచ్చిన టార్గెట్. మీకు లక్ష తక్కువ అనిపిస్తే నా 2 రోజులు చేయండి. అవునా కదా? ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత అది పెంచుకుంటూ పోవచ్చు. ఈ 100 మంది తయారు చేస్తే 2 లక్షలు ఆరానికి వస్తాయి. నేను అంటున్నా 100 మందిని తయారు చేయండి 500 పీవీ లోపల. లక్షకైతే ధోకా లేదు, 2 లక్షల పైనే వస్తుంది. లక్ష చెప్పే అవసరం లేదు అనుకోండి. మీరు ఓన్లీ అన్ని మర్చిపోండి, 500 పీని కౌంట్ చేసుకుంటుకోండి. చూస్తూ మీ దగ్గర 1 lakh ఇన్కమ్, 1 lakh ప్లస్ ఇన్కమ్, ఒక కారు, ఫారెన్ ట్రిప్, మీ మొత్తం జీవితం మారిపోయే అవకాశం మీ చేతిలో ఉంది. దీన్ని మిస్ చేయకుండా 2 సంవత్సరాలు ఇటు అటు కింద చూడకుండా ఓన్లీ సింగిల్ ఫోకస్ పనిచేస్తే ఓకేనా, మనం రాబోయే ట్రిప్లు కలిసి ఎంజాయ్ చేయొచ్చు, రాబోయే జీవితాన్ని చాలా మధురంగా ఎంజాయ్ చేయొచ్చు. వచ్చే తర్వాత మొత్తం మారిపోతాయి. ఓకేనా, ఇంతకన్నా ఈజీ, ఇంతకన్నా సింపుల్ ఇంకేం ఉండదు. ఒకటే ఫార్ములా గుర్తుపెట్టుకోవడం 500 పీవీ. ఓకే, బట్ దీన్ని మీరు అందరు చేస్తారనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశాన్ని యూజ్ చేస్తున్నందుకు దీన్ని గుర్తుపెట్టుకోండి, యూజ్ చేయండి. ఈ ప్రాసెస్ మీకు ఇబ్బందులు ఉన్నా, ఏం కన్ఫ్యూజన్ ఉన్నా మీ అప్లై రెడీగా ఉన్నా అడగండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. మేమందరం హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద హౌస్. सभी हम